ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, అలాగే స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ అయిన డాక్టర్ జీకే గారికి, మరి ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ కూడా నా ఆత్మాభివందనాలండి. మరి నా పేరు చంద్రావతి, ఒంగోలు. బాగుందా? టోన్ బాగుందా అమ్మా? క్లియరా? టోన్ క్లియరా? ఓకే మేడం, క్లియర్. చంద్రావతి, ఒంగోలు. నేను మరి ధ్యాన మార్గంలోకి 2010లో వచ్చాను. 10లో వచ్చినా కూడా అంటే కంటిన్యూగా అయితే చేయలేదు. ముందు నుంచి నేను బాగా పూజలు చేసేదాన్ని. మా తల్లిదండ్రులు శాకాహార తల్లిదండ్రులకే జన్మ తీసుకోవటం జరిగింది. అయితే ఒక 10 సంవత్సరాలప్పుడు మా పిన్ని గారు, ఒక ఆవిడ సివిల్ ఇంజనీర్ వైఫ్ అయితే, ఆవిడ వండుకొని తీసుకొచ్చి మాకు అలవాటు చేశారు నాన్ వెజ్. అంతవరకు మాకు అసలు అలవాటు లేదనమాట. అదంటే ఏమిటో కూడా తెలియదు. అట్లా అలవాటు అయిన తర్వాత మా వారు, మా బావగారు అందరూ కూడా మరి అలవాటు, ఇది నాన్ వెజ్ వండటం అది జరిగిందనమాట. అట్లా ఉన్నప్పుడు 10 years నుంచి ఎలా తినడం, ఏదో అప్పుడప్పుడు అనమాట. 2 monthsకో, 3 monthsకో, 5 monthsకో, 1 yearకో ఆమె తీసుకొస్తేనే ఇంకా మా అమ్మగారు నాన్నగారు అసలు పట్టుకునేవాళ్ళు కాదు. అది పట్టుకున్నా వణికిపోయేది చెయ్యి. అలా ఉండేదన్నమాట. ఇంకా ముందుగా నాకు భయాలు ఎక్కువ ఉండేవి, అసలు బయటకు వచ్చేదాన్ని కాదు. తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత మరి ఇంట్లో పని అయితే చేసేదాన్ని, కానీ ఎక్కువ భయం, బయటకంటే భయం. 2010లో అలా అంటే మనం పెరిగిన వాతావరణం అయ్యి ఉండొచ్చు, బయటికి మాత్రం వచ్చేదాన్ని కాదు. ఒక ఘోష ఫ్యామిలీ లాగా అనమాట. కారం చేయడం ఊళ్ళో జన్మ తీసుకోవటం జరిగింది. ఆ ఊళ్ళో ఏంటంటే బయటకు వచ్చినా తల ఉంచుకొనే వెళ్ళాలి, అలా ఏటో కట్టుబాట్లు ఉంటాయి కదా ఊళ్ళల్లో. అలా ఉండేదన్నమాట పరిస్థితి. అందుకని ఆ భయాలు అలా వచ్చినాయేమో, బయటికి వెళ్లకుండా అట్లా. వారు ఉద్యోగరీత్యా ఇంకా బయటకు రావటం జరిగింది, కానీ ఏదో భయం అనమాట. బాగా పూజలు చేసేదాన్ని, చక్కగా ఆ పూజల్లోనే ఇదిగా అనిపించేది, కానీ ఏదో వెలితనమాట. తర్వాత కారం చేడు, మా వారు జాబ్ చేసేటప్పుడు మరి కారం చేడు అనే ఊళ్ళో ట్రాన్స్ఫర్ అయింది ఆ మండలానికి. మండల ఆఫీసర్గా చేశారు మా వారు, ఎలక్ట్రికల్ ఇంజనీర్గా చేస్తే. స్వామి ఇంకెక్కడికి వెళ్ళేదాన్ని కాదు, ఆశ్రమాలకు వెళ్ళేదాన్ని. చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మిక బాగా అనిపించేది. దేవుడు అట్లా వాళ్ళ గురించి తెలుసుకోవాలనే తపన అలా ఉండేదన్నమాట. ఇక ఆశ్రమానికి వెళ్తూ ఉంటే అక్కడ ఏర్పాడు స్వామి ప్రణవానంద స్వామి అని చెప్పి ఆయన, అమ్మ మంత్రోపదేశం ఇస్తాను తీసుకుంటారా అన్నారు. తీసుకుంటాను సార్, వాటికి మరి నియమాలు ఉంటాయి కదా. అవేంటో అంటే, నియమాలు ఏమి లేదు, కానీ నాన్ వెజ్ తినకూడదు, వండకూడదు, అబద్ధం ఆడకూడదు, ఇలాంటివన్నీ చెప్పారనమాట. ఓకే, అవన్నీ ఓకే, నేను తీసుకోను. కానీ మరి మా వారు పిల్లలకి వండి పెట్టాలి కదా, గృహస్థ ధర్మం కదా. అంటే ఇప్పుడు పరిస్థితి వేరు, అప్పుడు పరిస్థితి అలా ఉండేది. ఆ నాలెడ్జ్, గృహస్థ ధర్మం కదా, వండి పెట్టాలి కదా స్వామి అంటే, అది కూడా తగ్గించమ్మా అని అన్నారు అనమాట. అలా అప్పటి నుంచి నేను చేయడం పిల్లలతోనే అట్లా జరిగింది. 2010లో మళ్ళా పిల్లలకి పెళ్ళిళ్ళు కావటం, పెద్ద అవడం, ఇంకా వాళ్ళతోనే ప్రపంచం, వాళ్ళతోనే ఆడుకోవటం. నాకు ఇంకా వేరే తెలియదు అనమాట. ఇంకా రావటం కూడా ఏంటంటే, ఉత్తర గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు కదా, కోటి పూజాస్తము ఒక స్తోత్రం, కోటి స్తోత్రాల సమం ఒక జపం, కోటి జపాల సమం ఒక ధ్యానం, కోటి ధ్యానాల సమం లయం. ఇలా ఒకదాని వెంట ఒకటి నెట్టుకుంటూ ఆ పూజలు జపం అలా నెట్టుకుంటూ వచ్చాను అనమాట. తర్వాత పిల్లలు పెళ్ళిళ్ళు కావడం, మరి మ్యారేజెస్ అయ్యాక మనవాళ్ళని పెంచుకుంటూ అలా ఉండేటప్పటికి ఆ కారం చేడు అనే ఊళ్ళో ఏంటంటే 2002లో మా వారు శ్వాస మీద ధ్యాస అంట అని ఒక పాంప్లెట్ తీసుకొచ్చారు అనమాట. తీసుకొస్తే అప్పటికి భిక్షమై గురూజీ యోగాలు చేసేవాళ్ళం బాగా. బిఎస్టి ఏఎంసి అని చివరి దాకా చేసామన్నమాట. మళ్ళీ స్వాముని ఇంటికి తీసుకురావటం,
వాళ్ళకి పాద నమస్కారాలు చేయడం ఇవన్నీ ఉండేదన్నమాట. బట్టలు పెట్టడం ఇట్లా. అంటే అప్పుడు స్థితి అది. అలా మరి నేను అట్లా చేస్తూ ఉన్న క్రమంలో మరి ఒంగోలు మా వారు రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత ఒంగోలులో సెటిల్ అయ్యాం. రిటైర్ అయిన తర్వాత 2010లో ఒక పాంప్లెంట్ చూసామన్నమాట. ఏంటి పత్రిసారి అంట శ్వాస మీద ధ్యాస అంట అని. అప్పుడు నన్ను తీసుకెళ్లారు, ఇద్దరు వెళ్ళాం. వెళితే సార్ పత్రి సార్ని చూడగానే ఏదో నాకు ఏదో తెలిసిన వ్యక్తిలాగా, మన మనిషిలాగా అట్లా ఒక అనుభూతి కలిగిందనమాట. షేక్ హ్యాండ్ ఇచ్చాము. అందరూ ఎవరన్నా పాదాలకి నమస్కారం చేస్తే ఆయన చేస్తున్నారు. ఇదేంటి ఇదేదో ఇదిగా ఉంది, మనం స్వాములకి నమస్కారం చేసుకుంటూ అట్లా ఉంటాము, ఏం చేస్తున్నారు చెప్పి అప్పటి నుంచి అలా మనసులో ధ్యానం చెయ్యాలని బాగా, కానీ కంటిన్యూ అయితే చేయలేదు. 2014లో అట్లా జరుగుతూ ఉన్న క్రమంలో అయితే అది వచ్చినప్పటి నుంచి 40 రోజులు ధ్యానం పెట్టడం. 2012లో మరి పత్రి సార్ మీద ఏదో ఇవన్నీ పుకార్లు వచ్చినప్పుడు కూడా ఒక పక్క టీవీలో వస్తుంది. నేను 40 రోజులు పెట్టాను అన్నమాట. పెడితే అందరూ అదేందమ్మా టీవీలో అట్లా వస్తుంది, మరి ఆయన నువ్వు ధ్యానం పెడుతున్నా అంటే ఒక 10 మంది వచ్చారు. అయినా అంటే అవన్నీ పుకార్లను తెలిసిన వాళ్ళు మాత్రం వచ్చారు. అట్లా 40 రోజులు పెట్టడం. అప్పుడు బెంగళూరులో బాబు పెళ్ళయ్యాక అక్కడ ఉండటం జరిగింది కొన్ని రోజులు. అక్కడ ఉంటే వాళ్ళ అపార్ట్మెంట్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ ఒక 200 ఇళ్ళు ఉంటే ఒక 20 మంది యోగా చేసేదాన్ని. నేను యోగా నేర్పించేదాన్ని వాళ్ళకి. అయితే ఇంగ్లీషు హిందీ వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు, ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వాళ్ళు లేరు అనమాట అప్పట్లో. నేను తెలుగు ఆవిడ ఒక ఆవిడ ఉండేది, కన్నడ ఆమె, తెలుగు వస్తుంది అనమాట. అలా 40 రోజులు అక్కడ పెడితే వాళ్ళందరూ శాఖాహారులు అవడం. నేను తెలుగులో చెప్తే ఆమె ట్రాన్స్లేట్ చేసి వాళ్ళకి హిందీలో చెప్తుండేది అనమాట, కన్నడ హిందీలో. అలా 40 రోజులు అంటే తపన అలా ఉండేది నాకు. ఏదో చెప్పాలి, ఇంకా అందరికీ చెప్పాలి ఇది అని, నాకు తెలుసు అందరికీ చెప్పాలి అది అనేది ఉండేదన్నమాట. అలా మరి 40 రోజులైంది. చాలా మంది శాఖాహారులు అయ్యారు. 2012, 13 అట్లా 14లో ఫస్ట్ టైం కడతాలు వెళ్ళాం మా వారు నేను. వెళ్ళినప్పుడు అక్కడ ఎనర్జీస్కి నాకు చాలా అద్భుతం అనిపించింది అనమాట. ఎంత బాగుంది అసలు, స్వర్గం లాగా ఉంది ఇక్కడ అట్లా అనిపించింది. అప్పటికి నాకు గాల్ బ్లాడర్ స్టోన్స్, ఫ్యాటీ లివరు, బీపీ ఇవన్నీ ఉండేవి అనమాట. మా వారికేమో గ్యాస్ ట్రబుల్, జాబ్ రీత్యా టయానికి భోజనం చేయకపోవటం, కానీ గ్యాస్ ట్రబుల్ 30-40 ఏళ్ళు జింటాక్ వేసుకున్నారు. తర్వాత ఈ స్పాండిలైటిస్ L1 L5 దగ్గర స్పాండిలైటిస్ కూడా ఉందన్నమాట అతనికి. అలా వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత ఒక 1 డే 2 డేస్ 3 hours మెడిటేషన్లో పత్రి సార్ దగ్గర కూర్చొని అక్కడ స్టేజ్ దగ్గర ధ్యానం చేస్తుంటే ఒకరోజు మరి నాకు సాయిబాబా లాగా పత్రి సార్ పెద్దగా కనిపించారు. నాకు ఇదేంటి, ఇన్ని రోజులు పూజలు చేశాము, ఇన్ని చేశాము, ఇంతవరకు నాకు ఏ స్వామి కనిపించలేదు, మరి ఇప్పుడేంటి ఇలా కనిపించారు, ఓ ధ్యానం చాలా అద్భుతం అయితే అని చెప్పి నాకు అనిపించింది. తర్వాత ఏంటంటే నాకు వెడమ పక్కంతా కూడా లెఫ్ట్ సైడ్ అంతా పట్టుకుపోయి విపరీతమైన నొప్పి అనమాట. మామూలు నొప్పి కాదు అసలు, ఇంకా తట్టుకోలేనంత నొప్పి. అలాగే కళ్ళు మూసుకొని కూర్చున్నాను. నాదేంటంటే లెఫ్ట్ సైడ్ కదా, హార్ట్ ట్రబుల్ ఏమన్నా వచ్చిందేమో నాకు, ఇంకా వెళ్ళిపోతున్నాను ఈ భూమి మీద నుంచి. ఈ పిల్లలకి పెళ్ళిళ్ళు అయినాయి, కొందరికి మనవాడు కూడా పుట్టాడు, ఇంకా ఇట్లా అనుకుంటూ ఉన్నాను. అంటే అప్పటికి అంత నాలెడ్జ్ లేదు కదా, తెలీదు జరుగుతుంది ఇట్లా, ధ్యానంలో కూర్చుంటే నొప్పులు వస్తాయి అవి కూడా తెలియదు అనమాట. అలా అనుకున్న ఒక ½ తర్వాత పెయిన్ బాగా తగ్గిపోయి ఇదైంది, అమ్మాయి తగ్గింది ఇదేంటోలే అనుకున్నా. తర్వాత మరోజు సీనియర్ మాస్టర్స్ దగ్గరికి వెళ్ళి ఏంటి ఇలా జరిగింది అంటే, అమ్మ మీకు అంతా బాడీ హీల్ అయింది, ఇంకా తెల్లవారుజాము 3ంటికి ధ్యానం చేసుకోండి రోజు అని చెప్పారు. అలా రావడం అట్లా 11 రోజులు ఎప్పుడు వెళ్ళినా కూడా ధ్యాన మహాచక్రానికి 11 రోజులు ఉండేవాడు.
ఇంకా 3, 4 రోజులు 5 రోజులు అట్లా అయిన తర్వాత అక్కడ స్పిరిచువల్ టాబ్లెట్స్ అని ఒకటి బోర్డు కనపడింది అనమాట. 3 days వర్క్ షాప్ ఇట్లా అని చెప్పి, ఇదేంటో కొత్తగా ఉంది, స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే టాబ్లెట్స్ ఇస్తారేమో అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళాం మా వారు నేను. టాబ్లెట్స్ అని చెప్పి లోపలికి వెళితే అక్కడ ఏంటంటే ఆత్మజ్ఞానం 3 రోజులు కూడా మనకి అసలు ఎందుకు అనారోగ్యాలు వస్తాయి, దేనికి ఎట్లా, ఈ నడువు నొప్పులు ఎందుకు వస్తాయి, భయాలు ఎందుకు వస్తాయి, కాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, సైకోసోమాటిక్ డిజార్డర్ అంతా కూడా మన నెగిటివ్ ఆలోచన వల్లే అన్నీ జరుగుతాయి అని చెప్పడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది, జ్ఞానం తీసుకుంటే మనకి ఇవన్నీ తగ్గుతాయి అని చెప్పి ఆ 3 రోజులు జీకే సార్ సర్టిఫికెట్ ఇచ్చారు. 3 రోజులకి డాక్టర్ సర్టిఫికేట్ లాగా. అప్పట్లో ఇంకా వచ్చామన్నమాట. అప్పుడు కాకినాడ సుధా మేడం, లక్ష్మీ ప్రసన్న మేడం, మైలవరం రాజలక్ష్మి మేడం వీళ్ళందరూ క్లాసులు చెప్పటం చాలా అద్భుతంగా అనిపించింది. లక్ష్మీ ప్రసన్న మేడం అనారోగ్యాలు, మరి ఆమె మరణం దాకా వెళ్ళి అనారోగ్యం తగ్గించుకోవటం ధ్యానం ద్వారా, ఇవన్నీ వినేప్పటికీ చాలా బాగా అనిపించింది నాకు కూడా. ఇంకా బయటకు వచ్చాము ఇద్దరము. టాబ్లెట్స్ ఏదో ఇస్తారంటే ఎంత జ్ఞానం ఇచ్చారు మనకి అనుకొని ఇంకా మా వారు నేను మనకి పిరమిడ్ కడదాము, పిరమిడ్ శక్తి అంత శక్తి అని చెప్తున్నారు కదా అని అనుకున్నాం ఇద్దరం. అనుకొని ఆ 11 రోజులు ఉండి ఒంగోలు వచ్చేసాం. ఒంగోలు వస్తే ఎవరు పిరమిడ్ కడతారు, అప్పటికి మాకు ఒంగోలులో మాస్టర్స్ ఎవరు పరిచయం లేదనమాట. పిరమిడ్ ఎవరు కడతారు అని చెప్పి అట్లా ఎంక్వైరీ చేయడం, ఒంగోలు మాస్టర్తో పరిచయం కావడం. నర్సారెడ్డి గారని సింగరాయకొండ నర్సారెడ్డి కలికివాయి అంటారు, ఆ ఊరు దగ్గర నర్సారెడ్డి సార్ కడతారని చెప్పడం. అక్కడికి వెళ్ళి అట్లా ఆ ప్రిపరేషన్ చేసుకుంటూ ఉన్నాము. చేసుకుంటూ ఉంటే ఈలోపు మా పాపకి యుఎస్లో ఉంటుంది పాప, అప్పటికే బాగలేదు అనేది వచ్చిందనమాట. మా అల్లుడు అర్జెంటుగా రమ్మంటే మా వారు ఇంకా నేను ఇక్కడే ఉంటాను, కొడుకు దగ్గర ఉంటాను, నేను బాబు దగ్గర, నువ్వు వెళ్ళిపో అంటే నేను వెళ్ళటం జరిగింది యుఎస్ ఒక్కదాన్ని. అంటే పాపకి ఏమి అనారోగ్యం కాదు కానీ అన్నీ తగ్గించుకుంది. తను ఏంటంటే ఓన్లీ బేసిక్ ధ్యానం అని చెప్పాము, తను యూట్యూబ్లో చూసుకొని గంటలు గంటలు ధ్యానం చేయడం మొదలుపెట్టింది. అప్పటికి తనకి సయాటికా ఉంది, బ్యాక్ పెయిన్, డెలివరీస్ లో వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోయినాయి. తనకి అన్ని తగ్గించుకుంది. స్కిన్ డిసీజ్ కూడా ఉంది. ధ్యానంలో అన్ని తగ్గించుకుంది. కానీ గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు కదా, ఏది చెప్పేవాళ్ళు లేదు, మాకు చెప్పలేదు, గంటలు గంటలు కూర్చోవటం అనమాట. అలా డిస్టర్బ్ అయ్యేటప్పటికి ఇంకా బైక్ భయం వేసి పిలిస్తే వెళ్ళాము. వెళ్ళిన బాగానే ఉంటుంది, కాకపోతే ఎనర్జీస్ ఎక్కువైనప్పుడు కొంచెం తట్టుకోలేకను. ఇంకా వారం రోజుల తర్వాత పత్రి సార్ ఫోన్లో, వాళ్ళ ఫోన్లో ఎవరికి తెలియదు కదా, వాళ్ళది నంబర్ తెలియదు, మాకే నోటికి తెలియదు. అక్కడ యుఎస్ నంబర్ ల్యాండ్ ఫోన్ ఎవరికి తెలుస్తుంది, తెలియదు కదా. ఇక ఫోన్ వచ్చిందనమాట. ప్రియా చూడమ్మా, మరి ఫోన్ నాకు దగ్గరగా ఉంది, నేను తీసుకున్న ఫోను నాకు తెలియదు కదా, మీ ఫ్రెండ్స్ మరి ఎవరో ఉంటారో, ఇంగ్లీష్ ఎసెంట్ నాకు రాదు కదా, చూడమ్మా అంటే తీసుకున్నా అనమాట. తీసుకుంటే అందులో ఏదో గురువు వస్తామా జైహో జైహో అంటున్నారు, ఏదో ఇది నాకు కాదు, తెలుగులో నీకేనమ్మా అని నాకు ఇచ్చింది. అందులో పత్రి సార్ గొంతు జైహో జైహో పాట ఒక 20 నిమిషాలు వస్తూనే ఉంది. నేను తీసుకున్నాక నాకు ఫుల్ ఎనర్జీ అనమాట. అప్పుడు కొంచెం టెన్షన్లో ఉంటాం. మనకి ఏంటంటే ధ్యానంలోకి వచ్చాక ఎన్నో పరీక్షలు జరుగుతూ ఉంటాయి, మామూలుగా జరగవు మాస్టర్స్, చాలా ఉంటాయి. అలా వినపడుతూ ఉంది నాకు, ఫుల్ బాడీ అంత ఇప్పుడు తలుచుకున్నా కూడా ఎనర్జీ అనమాట. బబుల్స్ వస్తున్నాయి, బాగా గుడ్ బబుల్స్. ఇంత అద్భుతంగా ఏంటి సారు నాకు ఫోన్ చేయటం ఏంటి అంటే, పాప వాళ్ళ ఇంట్లో అంటే పాపకే వచ్చింది, అమ్మాయికి బాగాలేదు కదా, ధ్యానం చేస్తుంది కదా, నేను ధ్యానంలోకి వచ్చాను కదా, ఇదేంటో అర్థం కాల నాకు, ఈ ఫోన్ రావడం ఏంటి అని. ఆ ఫోన్ అంతసేపు 20 నిమిషాల తర్వాత ఇంకా నేనే పెట్టేశాను, వస్తా ఉందా ఎందుకులే మళ్ళీ పాప ఈ ధ్యానం ఇది అంటే వాళ్ళకి ఇది ఉండదు కదా మన్నుడు గారికి అన్నట్లు పెట్టేశాను. పెట్టేసిన తర్వాత నంబర్ చూడమ్మా అంటే నంబర్ లేదు అందులో. అంటే విశ్వం నుంచి గురువు నుంచి వచ్చింది, ఎలా ఉంటుంది, నంబర్ లేదు అసలు.
ఎతికినా కూడా అమ్మ నంబర్ లేదు, ఇదేంటి ఫోన్ ఇలా వచ్చింది అంది పాప కూడా. ఓ నాకైతే ఏదో మాస్టర్స్ అని చెప్పి అప్పటికి 3 days వర్క్ షాప్ చేసుకొని వచ్చాం కాబట్టి జీకే సార్ నంబరు, లక్ష్మీ ప్రసూన మేడం నంబర్ తీసుకున్నాం అనమాట. ఇంకా జీకే సార్కి ఫోన్ చేశాను, నంబర్ ఉంది కదా, ఏంటి సార్ ఇలా వచ్చింది, మరి ఫోన్లో సార్ ఇది అవటం ఏంటి అని. ఒక 2 గంటలు చిన్నప్పటి నుంచి వచ్చినాయి ఏంటి అని నాకు సారు కాఫీ పెట్టుకుంటున్నారు ఉదయాన్నే. మాకు రాత్రి అక్కడ అమెరికాలో ఉదయం అన్నమాట, ఎర్లీ అవర్స్ 5 అలా అయ్యింది. సార్ కాఫీ పెట్టుకుంటూ ఎంతసేపు మాట్లాడారంటే 2 గంటలు నిజంగా ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. చెప్పాను నేను, అన్ని అడుగుతున్నారు, ఏంటి పాపది మీది అన్ని అడుగుతా ఉన్నారు, ఇట్లా అని చెప్పి చెప్పాను అనమాట. అయితే మీ వర్క్ చాలా ఉందమ్మా భూమి మీద, అక్కడ మా అక్క ఉన్నారు, ఫ్లూట్ లక్ష్మి మేడం అని ఉన్నారు, ఆమె దగ్గర మీరు సత్సంగంలో ఉండండి, పాప కౌన్సిలింగ్ చేద్దాంలే ఏం కాదన్నారు. అలా 3 నెలలు ఉండటం, ఆ లక్ష్మి మేడంతో నేను సత్సంగంతో చాలా నాలెడ్జ్ తీసుకోవడం జరిగింది. ఇంకా ఇండియాకి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇంకా మరి పిరమిడ్ కట్టాలనుకున్నాం కదా, దానికోసం ఎదురు చూస్తున్నాం కదా. సార్కి చెప్తే కామేశ్వరరావు గారు అంటే జీకే సార్ వాళ్ళ అన్నగారు అడ్మినిస్ట్రేషన్ అనమాట, మీరు ధ్యాన ఆరోగ్య కేంద్రం అంటే పిరమిడ్ ఉండాలి అన్ని ఇట్లా అని చెప్పారు. ఓకే అని పిరమిడ్ స్టార్ట్ చేసి కడుతూ ఉన్నప్పుడు అక్కడ అద్భుతాలంటే చాలా జరుగుతాయి మాస్టర్. స్ట్రక్చర్ అయ్యింది, 4 గోళ్ళ కట్టి పిరమిడ్ స్ట్రక్చర్ అయ్యింది. ఆ స్ట్రక్చరు ఐరన్ కదా, చాలా వెయిట్ ఉంటుంది. పనేళం పిలుద్దాం సార్ అంటే వాళ్ళు ఆయన నర్సారెడ్డి సార్ పిరమిడ్ కట్టే ఆయన, అలా వద్దమ్మా మనం పిరమిడ్ మాస్టర్లతోనే లేపుదామది, లేపి గోడ మీద పెట్టాలన్నమాట. అది లేపేటప్పుడు ఒక 20 మంది ఉన్నాము, అసలు లేవలేదు, ఎంతసేపు ట్రై చేసినా లేవలేదు. అంతకు ముందు ఒక తూనీగా అక్కడక్కడే తిరుగుతుందంట, వర్కర్స్ చెప్పారు అనమాట, వాళ్ళు ధ్యానం చేసేవాళ్ళే కట్టింది కూడా. ఏంటోనమ్మా 3 రోజు నుంచి తిరుగుతా ఉందన్నారు. అప్పుడు వచ్చి అక్కడ వాలింది, ఆ కోణం ఉంటది కదా పైన, ఇట్లా స్ట్రక్చర్ పైన ఒక తీగ పెడతాం కదా, దాని మీద తూనీగ వాలింది. అది వచ్చి అట్లా వాలగానే ఇంకా మేమేం పట్టుకోకుండానే లేచింది. అది అసలు ఊరికి అలా టచ్ చేసాం లేచింది, ఇప్పుడు దాకా లేవలేదు. అంటే మాస్టర్లు ఉంటారు మనతో ఎప్పుడు కూడా. వన్స్ మెడిటేషన్ లోకి వచ్చాక మన చుట్టూ మాస్టర్లు ఉంటారు. అప్పుడు అదొక ఆ తూనీగా మాస్టర్ రూపంలో వచ్చారు అనుకున్నాం, అలా పెట్టడం, మరి తర్వాత ధ్యానం చేయడం అలా జరిగింది. సార్ని అడిగితే పౌర్ణమికి బోర్డు పెట్టేయండి అమ్మా, మంచి రోజు చూసి, పౌర్ణమి రోజు అన్నిటికన్నా మనకి మంచిది కదా, విశేషమైన రోజు, ఆ రోజు బోర్డు పెట్టేయండి అన్నారు జీకే సార్. అలా పెట్టడం జరిగింది. జరిగిన తర్వాత అట్లా క్లాసులు, ఇంకా క్లాసులు పెట్టడం చిన్నగాను. ఫస్ట్ లో ఏంటంటే లక్ష్మి ఇది ఈమె విజయవాడ స్వర్ణలత మేడం నక్షత్ర మిత్రులు క్లాస్ పెడితే 220 మంది అట్లా వచ్చారనమాట. పైన షామియానా వేసి గూడూరు, నెల్లూరు, ఎంతో దూరం నుంచి కూడా ఫస్ట్ టైం అప్పుడేనమాట పెట్టడం. అంతవరకు స్వర్ణలత మేడం క్లాసులు స్టార్టింగ్ అప్పుడు. ఇక అట్లా క్లాసులు పెట్టడం జరుగుతూ ఉంది. కానీ అయిపోయిన తర్వాత పెట్టాం కానీ ఓపెనింగ్ ఇంకా కాల. మళ్ళీ నెక్స్ట్ దసరాకు, ఒక దసరా కదా మేము పత్రి సార్ని కలిసింది, నెక్స్ట్ దసరాకి సార్ చేత పేరు పెట్టించాలి, పత్రి సార్ చేత, మనం కాదు. మా ఇంట్లో వాళ్ళు ఏంటంటే అమ్మాయి వాళ్ళ ఇంట్లో, మేము మా పాప వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం, మేము ఇచ్చిన ఇళ్ళే అప్పుడు 6 పోర్షన్ అయితే, అమ్మాయి పేరు పెట్టుకుందాం వాళ్ళ ఇల్లు కదా ఇట్లా మా పెద్దవాళ్ళు అంటున్నారు. కానీ మా మదర్ అది అంటుండేవాళ్ళు అనమాట, అట్లా కాదు, అది పత్రి సార్ను పిలవాలి, ఆయన చేతే పేరు పెట్టించుకోవాలని. మళ్ళీ దసరాకు వస్తే ఆ రోజు ఉదయం సార్ని ఇన్వైట్ చేయడానికి సిద్ధ వాళ్ళ ఇంటికి అనమాట. సిద్ధ సూర్యప్రకాష్ రావు గారు ఉన్నారు కదా, వన్ ఆఫ్ ది ఈయన ప్రకాశం జిల్లాకి ప్రెసిడెంట్ అనమాట, స్పిరిచువల్ దానికి. ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళాం, అక్కడికి వస్తుంటారు ఇప్పుడు కూడాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను పత్రి సార్తో మాట్లాడాలి అనే తపన, ఎందుకో తెలీదు, ఆయనతో మాట్లాడాలి, అన్నీ చెప్పాలి. ఇట్లా పాప విషయం చెప్పాను, బాగా ధ్యానం చేసింది సార్, అన్నీ తగ్గించుకుంది,
చక్కగా జన్మలు చూసుకుంది, అన్నీ చూసుకుంది మా పాప. ఎట్లా అంటే గుడ్ గుడ్ అన్నారు. తర్వాత లాస్ట్ లో మా అల్లుడు ఇంటర్లేదు, ఆయనకి ధ్యానం అంటే ఇష్టం లేదని చెప్తా ఉంటే ఇంకెళ్ళి అన్నారు అనమాట. అంటే ప్రాపంచకం తెలియదని. అట్లా సాయంత్రం దసరా రోజే ఆ ఓపెనింగ్ అనమాట. ఆ దసరా రోజు ఇంకా వచ్చారు. వచ్చి టక మెట్లు ఎక్కారు, 3వ అంతస్తు పైన అనమాట. ఎక్కేసి మాకన్నా ముందు ఎక్కారు, అంత స్పీడ్ గా అప్పట్లో. ఆయన పెట్టి మీరే పెట్టుకోండి మేడం అన్నారు. పెట్టుకోండి అంటే లేదు సార్ మీరే పేరు పెట్టాలంటే, మీరు ఎవరిని ఎక్కువ పూజిస్తారంటే నాకు శివుడిని అనమాట. ఈ ధ్యానంలో కూడా నాకు శివలింగం, శివుడు అలా వచ్చేవాళ్ళు. అంటే నా పూర్ణాత్మ శివుడు అనేది నాకు అర్థమైపోయింది అనమాట. అంటే లింగ శివ, నా కళ్ళల్లో చూస్తూ లింగ శివ అని పెట్టారు పేరు. ఓ సారు లింగ శివ అని పెట్టారు. శివుడు నాకేంటి, శివుడే వస్తారు కదా అని చెప్పి అప్పటి నుంచి అట్లా సార్ వస్తున్నారని టిఫిన్లు ఉగ్గాని బజ్జీ అన్ని చేసాం. ఒక 50-60 మంది వచ్చారు. అందరికి ప్రిపరేషన్ అంతా చేసి ఇంతే, 2 సార్లు ఇంట్లోకి టిఫిన్ చేసి వెళ్తారు కానీ అంటే ఆహా అన్నారు. అంటే అక్కడ రెంట్కి ఇచ్చిన వాళ్ళందరూ నాన్ వెజ్. మన జ్ఞానం కూడా తక్కువే అప్పటికి. ఏదో పిరమిడ్ కట్టాలనుకున్నాం కానీ అంత బుక్స్ చదవటం అది అంత లేదనమాట. తర్వాతే స్టార్ట్ అయింది. రాలేదు ఇంట్లోకి. అయ్యో ఇంతమందికి టిఫిన్ చేసామని చెప్పి వాళ్ళందరికి పెట్టాం కానీ సార్ తీసుకోలేదు, వెళ్ళారు. వెళ్ళి మీతో మాట్లాడాలని చెప్పి నా అనుభవాలు విని బయట నుంచొని వెళ్ళిపోయారు అనమాట సార్. అప్పటి నుంచి క్లాసులు టీకేసారు అట్లా వస్తూ ఉండేవాళ్ళు. ఇంకా అయిపోయారు జీకే సార్ అంటుండేవాళ్ళు. తిరుపతి, అప్పట్లో లండన్ లో లేరనమాట సార్. తిరుపతి వెళుతూ, విజయవాడ వెళుతూ, మధ్యలో ఇంకా ఒంగోలు. అయిపోయారు మేడం, ఇంకా మీ ఇంటికి వస్తున్నాము, ఇంకా వస్తానే ఉంటామని చెప్పడం జరిగింది. వాళ్ళు వెళ్ళేటప్పుడు అప్పుడు కారులో ఇంకా ఇక్కడే దిగి నైట్ క్లాసులు చూసుకొని అట్లా వెళ్ళేవాళ్ళు అనమాట. క్లాసు ఎప్పుడు వస్తున్నా శ్రీదేవి మేడం, ఆశా మేడం వీళ్ళందరూ వస్తుండేవాళ్ళు, క్లాస్ పెట్టేవాళ్ళం వాళ్ళు వచ్చినప్పుడు. అలా మా అమ్మగారు కూడా నా దగ్గర ఉండేవాళ్ళు అనమాట. అప్పుడు అమ్మగారికి 2 కాళ్ళు రీప్లేస్మెంట్ అయింది మా అమ్మగారికి. అయితే ఒకరోజు క్లాస్ పెట్టిన తర్వాత జీకే సార్ ఉన్నారు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఉదయాన్నే లేచి వెళ్ళిన తర్వాత టిఫిన్లు అవి బాగా మిగిలినవి అని చెప్పి మా అమ్మగారు ఏంటి, నువ్వు సీనియర్ మాస్టర్, తాడే మాస్టర్లు ఉన్నారు అప్పటికి, ఈ పిరమిడ్ కట్టించిన ఆయన ఇంకొక ఆయన భాస్కర్ గారిని ఉన్నారనమాట. ఉంటే మాట్లాడుకుంటూ కూర్చున్నాం వీటి గురించి. మా అమ్మగారు ఆ టిఫిన్లు మిగిలినవి అవేం చేస్తావు, వాళ్ళకి ఎవరైనా వస్తారేమో కూరగాయలు వాళ్ళకి ఇద్దాం అన్నట్లు ఆమె తిరుగుతా ఉన్నారు అటు ఇటు. అమ్మ నేను చూసుకుంటా కదా, నువ్వు కూర్చో, కదలకుండా అని ఆమె స్నానానికి వెళ్ళి వస్తూ పడిందని టక్కని ఉన్నయింది. అమ్మ అమ్మ అని పరిగెత్తేటప్పటికి ఆమెకి వీళ్ళు ఉన్నారు కదా మాస్టర్లు కూడా లేపారు. ఆమె చాలా డేంజర్ నుంచి, అమ్మ సోల్స్ కూడా కనిపిస్తాయి కదా వాళ్ళకి, చాలా డేంజర్ నుంచి బయటపడిందని. చిన్నది అదేదో అంటారు కదా, గోటుతో పోయేది గొడ్డలతో పోయేది గోటుతో పోయినట్లయింది మీ అమ్మగారికి అన్నారు. కాలు ఫ్రాక్చర్. ఇంకా వెంటనే జీకే సార్కి ఫోన్ చేశాను అనమాట. సార్ మరి అమ్మ ఇట్లా పడ్డారు, పోయింది సార్ అంతేను, పిరమిడ్ కట్టాలనుకుంటే ఏదో ఒకటి వస్తున్నాయి. ఇట్లా అంటే పరీక్షలు జరుగుతాయి, అసలు ఇందులో ఉంటామా లేదా అని ఎన్ని పరీక్షలు జరుగుతాయి అన్నమాట. ఇప్పుడేమో మరి రాత్రి క్లాస్ పెట్టాము, ఉదయాన్ని ఇట్లా అయింది, అమ్మ పడ్డారు సార్ అని అంటే, అమ్మ మీరు ఇవన్నీ మామూలే, మీరు దాని గురించి ఆలోచించొద్దు. ఆమె కర్మ 80% ఉంటే మీ కర్మ 20% ఉంది. మీరు హాస్పిటల్లో ఆపరేషన్ అంటున్నారు కాబట్టి హాస్పిటల్లో ధ్యానం చెప్పండి అన్నారు. ఆమె చుట్టూ ఎవరిని ధ్యానం తెలియని వాళ్ళం పెట్టొద్దు, ధ్యానంలో పెట్టండి అన్నారు. అప్పట్లో మా ఇంట్లో ఎవ్వరు ధ్యానంలోకి రాలేదన్నమాట. ఇక అట్లా నేను ఇదైతే హాస్పిటల్లో ధ్యానం చెప్పడం జరిగింది అనమాట. ఆ ధ్యానం చెప్తా ఉంటే మా వాళ్ళు అప్పటికే అనేవాళ్ళు, ఈ క్లాసులు ఏంటి వీళ్ళిద్దరు ఇట్లా, మా వారు నేను అనమాట. ఈ వంట చేసుకోవటం ఏంటి, అందరికి పెట్టడం ఏంటి, వీళ్ళకి ఏదో పిచ్చి పట్టింది అంటే, బయట వాళ్ళకి మనం పిచ్చోళ్ళగానే కనిపిస్తాం ధ్యానం అలా అంటుండేవాళ్ళు. ఇంకా హాస్పిటల్లో ధ్యానం చెప్పేటప్పటికి, ఈ హాస్పిటల్లో ధ్యానం ఏంటి, పేషెంట్లు వాళ్ళు ఏదో చూయించుకోవటానికి వస్తే ధ్యానం అంటది, దీనికి ఏదో ఇదైంది అట్లా అనుకునేవాళ్ళు. మా అక్క వాళ్ళిద్దరు, మా తమ్ముడు, నలుగురు అమ్మని చూసుకున్నాం. కానీ
ఓ పిరమిడ్ హ్యాంగ్ చేశాము, ఆమె త్వరగానే రికవరీ అయ్యారు. ఇక అలా జరుగుతుండేదంటే మన గురువు మాట మనం ఎప్పుడూ కూడా గురువు ఏది చెప్తే అది మనం చెయ్యాల్సిందే అనేది నాకు అర్థమైపోయింది. మనం ఎదగాలంటే ఒక గురువు మాట వినాలి. అది ఏదన్నా కానీ మనం తీసుకోవాలన్నమాట, ఆ జ్ఞానం తీసుకోవాలి, అప్పుడే మనం ముందుకు వెళతాం అనేది నాకు కూడా అర్థమైంది. ఇక అట్లా క్లాసులు చేస్తూ మరి బుక్స్ అయితే ఎప్పుడు కూడా నేను ఇంట్లో ఉండి క్లాసులు పెట్టించటమే కానీ నేను బయటకు వెళ్ళి క్లాసులు చెప్పేదాన్ని కాదు. భయం అన్నమాట. ఆ భయం ఎట్లాగో నాకు వచ్చేది, ఒక రోజు పత్రిసారి ధ్యానంలో కూర్చుంటే పౌర్ణమి రోజు మంచి అనుభవాలు వస్తుండే నాకు. కూర్చుంటే పత్రి సార్ వచ్చి పెద్ద గురు పౌర్ణమికి అన్నమాట, అది దండ పెద్దది పైకి విసిరేసి మేడం మీ ఇంటికి వస్తున్నాను అన్నారు. సార్ అదేంటి మా ఇంటికి వస్తున్నారు, 10 మంది ఉన్నారు అన్నమాట. 2 సార్ రండి, ఎంతో ఆనందంగా 2 సార్ అన్నాను. ఆ దండ ఇప్పటికి కూడా గుర్తే. గురు పౌర్ణమి రోజు గురువుకి అలా ఆకాశంలో విసిరేశారు. చూడండి మాస్టర్స్, అద్భుతాలు అలా ఉంటాయి అన్నమాట. ఇంకా వచ్చేసి టీ పెట్టండి మేడం, గరిటతో పోసి ఇవ్వండి అందరికన్నా. గరిటతో పోసేది ఏంటి, టీ పెడతాను కానీ అనుకొని అలాగే సార్కి గరిటతో పోసి 10 మందికి టీ పెట్టి ఇవ్వడం జరిగింది. నవ్వుతూ బాయ్ చెప్పి వెళ్ళారనమాట. తర్వాత నేను అడిగాను, టీ పెట్టి ఇట్లా పంచమని గరిటతో పోయమన్నారు సార్ అని. ఇంకా జీకే సార్కి అన్ని పంచుకునేదాన్ని, ప్రతిదీ కూడా. ఒక ఏళ్ళ నొప్పి వచ్చినా కాలు నొప్పి వచ్చినా అన్ని ఎంత చక్కగా చెప్పేవాళ్ళం. ఇప్పుడంటే టైం లేదు అసలు ఆయనకి, ఫోన్లు ఎత్తరు, మెసేజ్లే కానీ అట్లా ఉందన్నమాట. అంటే మీరు పంచాలి మేడం ఇంకా అని అన్నారనమాట. పంచాలంటే అబ్బో నేను బయటకు వెళ్ళాలా, జ్ఞానం పంచాలి, బయటకు రావాలి మీరు అని చెప్పారన్నమాట. తర్వాత నాకు ఎప్పుడు కూర్చున్న కళల్లో కూడా మాస్టర్స్ పక్కన, పత్రి సార్ పక్కన క్లాస్ చెప్పినట్టు తటవర్తి వాళ్ళ క్లాసులకి 6 నెలలు 3 రోజులు వెళ్ళాము మా వారు నేను. ఇట్లా క్లాసులు చెప్తున్నట్లు అలా వచ్చేది వాళ్ళ పక్కన. నేను క్లాస్ చెప్పడం ఏంటి బాబోయ్ అనుకునేదాన్ని. కానీ మన ఆత్మ మనకి చెప్తూ ఉంటది అనమాట, ఇది చెయ్యాలి. ఒక గురువు కానీ మనకి చెప్తూ ఉంటారు, కానీ మనం అది పాటించామంటే మన లైన్ ఏంటి సుగమం అవుతుంది అనమాట. లేదంటే మనం వెనక్కి వెళుతూ ఉంటాం అనేది నాకు అర్థమైన ఇది. అలా అంటూ ఉంటే తర్వాత 2018లో క్లాసులు అయితే జరుగుతున్నాయి, బుక్స్ చదువుతున్నాను బాగా. ఒక యోగి ఆత్మకథ పిరమిడ్ లో కూర్చొని చదువుతూ ఉంటే నాకు అద్భుతంగా ఒక యోగి ఆత్మకథలో అది ఎట్లా అంటే కాసేపు అలా కళ్ళే మూసుకోలేదు, చదువుతూనే ఉన్నాను. బాడీ అంతా ఒక పాము చుట్టుకున్నట్లు, కుండల్ని అంటారు కదా, అలా బాగా చుట్టుకొని అసలు ఇంకా చీమ దోరినంత ఊపిరాన్ని గట్టిగా అయిపోయింది అనమాట. ఊపిరి తీసుకోవటానికి కూడా లేకుండా. నాకు అర్థమైంది మాస్టర్స్ ఏదో ఎంటర్ అయ్యారు, పరమహంస యోగానంద. మనకి భయాలు ఉన్నాయి కదా, ఆ భయాలు పోవటానికి కూడా అలాంటివి జరుగుతాయి అనేది అర్థమయ్యి ఒక 10 నిమిషాల తర్వాత అంతా పోయింది అది. ఓహో ఇదేంటి అద్భుతాలు ఇట్లా జరుగుతాయి అనుకోని, ఎవరన్నా పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేస్తున్నా కూడా వాళ్ళకి ధ్యానం చెప్పండి ఇట్లా ఇన్నర్ లోకుండా వస్తుండేది. నేను డిస్టర్బ్ అవుతారని చెప్పి బయట కూర్చునేదాన్ని. పిరమిడ్ లో వచ్చిన వాళ్ళకి అందరికీ క్లాసులు, ఎవరు వచ్చినా కూడా భోజనం చేస్తున్నా పిరమిడ్కి వస్తే బోధ పెట్టామన్నమాట, ధ్యానం ద్వారా ఆరోగ్యం. ఈ కొత్త వాళ్ళు చాలా మంది వచ్చేవాళ్ళు. వస్తుంటే వాళ్ళు ఫుల్ అయిపోతే 12/12 అనమాట, దానికే కింగ్ చాంబర్ కట్టాను. ఫుల్ అయ్యాక నేను బయట కూర్చునేదాన్ని. ఇంకా లోపలికి వెళ్ళు, వాళ్ళతో అయిపోయింది, నువ్వు లోపలికి వెళ్ళి అట్లా ఇంట్లోంచి ఎవరున్నారు చుట్టూ చూసేదాన్ని, ఎవరు ఉండేవాళ్ళు కాదు లోపల అనమాట. అట్లా డీప్గా వెళ్ళిపోయేదాన్ని. అలా జరుగుతూ ఉండేది. ఇంకా 2018లో ఏంటంటే ఆనంద బ్రహ్మ చెయ్యాలని పత్రి సార్ ఎక్కడ ఆనంద బ్రహ్మ చేయమంటే జీకే సార్ అలా చేసేవాళ్ళు. ఫస్ట్ టైంలో ఆనంద బ్రహ్మ 2003లో తిరుపతిలో స్టార్ట్ చేశారు పత్రి సార్. ఇంకా అప్పటి నుంచి ఈ ఆనంద బ్రహ్మ చెయ్యాలంటే 2-3 నెలలు వర్క్ ఉంటుంది అనమాట. ఆ వర్క్కి మనం అంటే చుట్టుపక్కల అవగాహన, ఒంగోలులో మేము తప్పితే ఎవ్వరు లేరు స్పిరిచువల్ టాబ్లెట్స్ ఈ సబ్జెక్టు తెలిసిన వాళ్ళు. అందుకని చెప్పి సారు విశ్వనాథ్ రెడ్డి సార్, తాడిపత్రి సార్ని, బంగారు నాయుడు అన్న కథను, వెంకట్రావు కథను ఆ 2-3 నెలలు మన ఇంట్లోనే ఉండారు.
చుట్టూ క్లాసులకు పంపించేవాళ్ళం అనమాట. సార్ చెప్పేవాళ్ళు ఎట్లా వాళ్ళు చుట్టూ ఈ ఊరు ప్రకాశం జిల్లా అంతా అట్లా క్లాసులకి అవగాహన అనమాట. ఆనంద బ్రహ్మ జరగాలంటే ఈ నాలెడ్జ్ తెలియాలి కదా అని. ఇంకా అప్పుడు ఒక ఫంక్షన్ హాల్ లాగా తీసుకోవాలి. ఆ 4 రోజులు జరగాలి కదా. 4 రోజులు ప్రోగ్రాంలు ఉంటాయి. అన్ని ప్రోగ్రాములు పెట్టారు. పెడితే మన ఇంటికి ఏంటంటే ఆశా మేడం కొన్ని రోజులు, శ్రీదేవి మేడం కొన్ని రోజులు, ఉడా రాజలక్ష్మి మేడము, మైలవరం రాజలక్ష్మి మేడం, కాకినాడ సుధా మేడం వీళ్ళందరూ రావటం 2-3 రోజులు. ఆర్ఆర్సి లక్ష్మి మేడం, ఆనంద బ్రహ్మలక్ష్మి మేడం వీళ్ళందరూ వచ్చేవాళ్ళు అనమాట. వస్తా ఉంటే వాళ్ళ దగ్గర అనుభవాలన్నీ నేను వినేదాన్ని. ఓ ఇదేదో బాగుంది. ఏ వీళ్ళ ఒక్కొక్కళ్ళ అనుభవం ఏంటంటే మరణం దాకా వెళ్ళి ఏ డాక్టర్ కూడా మరి లక్ష్మీ ప్రసన్న మేడం అలాగే అయ్యారు కదా. ఏ డాక్టర్ ఇంకా ఈమె బతకదు, ఒక 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టి ఈమె ఇంకా లేదు నమ్మకం లేదు అన్న వాళ్ళందరూ ఈ ధ్యానంలోకి వచ్చి చక్కగా వాళ్ళ అనుభవాలతో ఇలా మళ్ళీ మేము జన్మ తీసుకున్నామని క్లాసులు చెప్పడం జరుగుతుంది అనమాట. అట్లా వాళ్ళందరితో ఆశా మేడం ఒకటి, కోలన్ క్యాన్సర్ ఆమెకి ఇలా అన్ని విని వాళ్ళ అనుభవాలు నేను బుక్స్ చదువుతున్నాను, మరి నాకు కొన్ని అనుభవాలు వస్తున్నాయి ధ్యానంలో, నేను ఎందుకు బయటకు వెళ్ళడం లేదు అనుకునేదాన్ని. ఆ 2 నెలలు కూడా చక్కగా అందరం కలిసి వంట చేసుకోవడం, భోజనం చేయటం, ఇట్లా అనుభవాలు పంచుకోవటం ఎంతో అద్భుతం. చిన్నిళ్ళు అయినా కూడా 10 మంది 20 మంది కూడా వచ్చేవాళ్ళు ఒక్కొక్క రోజు. అయినా చక్కగా చేసుకొని అలా ఉండేవాళ్ళం అనమాట. ఫ్లూట్ లక్ష్మి మేడం అయితే ఒక 20 రోజులు కామేశ్వరరావు గారు మన ఇంట్లోనే ఉన్నారు. ఆ హాలు చూడాలి వచ్చిన వాళ్ళకి. రైల్వే స్టేషన్ దగ్గర అయితే జనం బాగుంటది, ఊరు దూరం నుంచి వస్తారు కదా. ఇక అట్లా హాల్ చూడడం, రోజు మా వారు కారులో తిప్పేవాళ్ళు అందరినీ. సార్ అన్నారు మీరు ఇవ్వటం కాదమ్మా, మీరు అడగటం కూడా నేర్చుకుంటున్నారన్నారు. అమ్మో ఎవరు నన్ను డబ్బులు అడగటం అంటే చాలా ఇదిగా అనిపించేది నాకు. మైలవరం రాజలక్ష్మి మేడం అని నన్ను ఆట పట్టించేవాళ్ళు. మీరు కనుక ఫంక్షన్కి ఎలా పిలుస్తారు అలా వెళ్ళి బొట్టు పెట్టి చక్కగా నాయలేసుకొని వెళ్ళి జోక్ చేసేవాళ్ళు అనమాట. వెళ్ళి అడిగి రండి అనేవాళ్ళు. విశ్వానికి కదా మీకోసం కాదుగా విశ్వానికి అని. బాబాయ్ బయటికి వెళ్ళి అడగటం అంటే ఇంక అప్పుడే నాకు అలవాటు అయింది. కారులో వెళ్ళేది ఒక్క మేడం వచ్చినప్పుడు వాళ్ళని తీసుకొని వెళ్ళి ఇట్లా ఆనంద బ్రహ్మ జరుగుతుందని పాంప్లెంట్ ఇచ్చి చెప్పడం. ఇచ్చేవాళ్ళు కానీ వాళ్ళే అన్ని అప్పట్లో 15 లక్షలు అయితే వాళ్ళే అంతా తీసుకొచ్చుకున్నారు. 1 లక్ష మాత్రం మేము వసూలు చేశాము. ఎట్లా జరిగిందంటే అట్లా జరిగింది. నా భూతో నా భవిష్యత్తు అన్నట్లు. పూటకి 1000 మంది భోజనాలు. మళ్ళీ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల. సార్ ఏంటంటే స్వీట్ లేకుండా అసలు భోజనం ఊరుకోరు. అంటే మాధుర్యం, స్వీట్ అంటే మాధుర్యం, అది ఉంటేనే ఫుల్ఫిల్ అయింది. మన జీవిత ధ్యేయం కూడా ఏంటంటే అన్నం కూర స్వీట్ అని ఉంటది అనమాట సబ్జెక్టు. అన్నం అంటే ఆత్మ పదార్థం, కూర అంటే జీవిత ధ్యేయం, స్వీట్ అంటే మాధుర్యం. ఈ 3 ఉంటేనే మనకి అన్ని ఉన్నట్లు. ఆధ్యాత్మికం కానీ ప్రాపంచికంలో కూడా కరెక్ట్ గా ఉన్నట్లు లెక్క అనమాట. అలా చాలా చక్కగా వాళ్ళ అక్క జీకే సార్ వాళ్ళ అక్క ఆత్మానందం గారు వంట దగ్గర మేము ఉన్నాం. కానీ అప్పటికి ఆనంద బ్రహ్మ మీద అంత అవగాహన లేదు. అప్పుడు పత్రి సారు ఎప్పుడు కూడా ఆనంద బ్రహ్మకి 1 రోజు ఉండేవాళ్ళు, 3 రోజులు ఉన్నారు. అప్పుడు పిఎంసి ఓపెనింగ్ కూడా ఒంగోలులో చేశారు అనమాట. కాలేజీలో, సిద్ధావాళ్ళ కాలేజీలో చేశారు అప్పుడు. ఇట్లా జరుగుతూ ఉంది. బాగుంది ఆనంద బ్రహ్మ. చాలా బాగా చేశారయ్యా అన్నారు పత్రి సారు. మేమేం సార్ అందరు కలిసి చేసాము అని చెప్పామన్నమాట. అట్లా జరిగిన తర్వాత సారు జీకే సార్ కూడా మన ఇంట్లో ఉన్నారు ఒకరోజు. భోజనం పెడుతుంటే ముందే నాకు అనుభవాలు అనమాట వచ్చేయి. సార్కి భోజనం పెడుతున్నట్లు, సార్ ఏదో అన్నట్లు అవన్నీ వాళ్ళు రాకముందే నాకు కళ్ళలో వచ్చినాయి అన్నమాట. ఏంటి నేను సార్ అని. కరెక్ట్ గా సార్ ఆనంద బ్రహ్మ రోజు వచ్చారు. అప్పుడు లండన్ వెళ్ళారు, లండన్ నుంచి వచ్చారు అనమాట. వచ్చేసి ఇక్కడికే వచ్చారు. భోజనం పెడుతుంటే ఏందమ్మా ఇంత పెట్టారు, ఇంత పెడుతున్నారు, ఇంత చేశారు, ఇన్ని రకాలు చేశారు ఏంటి అన్నారు. సేమ్ అదే నేను ముందు చూసుకున్నాను అనమాట. ఆ జనాలు కలవడం అవన్నీ కూడా ముందు నాకు కనిపించినాయి. నాకు చిన్నప్పటి నుంచి కూడా కొన్ని ముందు తెలిసేవన్నమాట. మా అక్క ఒక ఆవిడ చనిపోతే
ఆమె చనిపోయినట్టు నాకు ముందే తెలిసిపోయింది. ఇదేంటి ఇలా జరిగింది, కల్లో వచ్చిందనమాట. అంటే అప్పటికే ఆమె చనిపోయింది. అట్లా ముందు తెలుస్తుండేవి చిన్నప్పటి నుంచి కూడా. అలా నాకు ముందు జరిగేవి. ఒక ఆయనకు మా ఇంట్లో రెంట్కు ఉన్న ఆయనకు కూడా క్యాన్సర్ అని అనిపించింది నాకెందుకో. అనిపిస్తే వాళ్ళ ముందు అనకూడదు కదా. ముందు తెలిసినా మనం కొన్ని చెప్పాలి, కొన్ని చెప్పకూడదు. అసలు బయటికి రాకూడదు అవి. చెప్పామంటే వాళ్ళు మన తిడతారనమాట. ఓసారి టెస్ట్ చేయించుకోండి, సార్కి తగ్గిపోతున్నారు అట్లా అంటే టెస్ట్ చేయించుకుంటే క్యాన్సర్ అని చెప్పారనమాట. అట్లా ముందు తెలుస్తూ ఉండే కొన్ని కొన్ని. ఇక ఆనందపురం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎలా వచ్చినాయో ఫోన్లు మరి రావడం, నేను క్లాస్కి వెళ్ళడం. ఫస్ట్ క్లాస్ కావల్లో వెళ్ళాను అనమాట. వెళ్తే బాగా చెప్పారు మేడం అన్నారు. తర్వాత అట్లా అట్లా పిడుగురాళ్ళు ఏంటి, ఇక నెల్లూరు ఏంటి, రెండు రెండు సార్లు ప్రకాశం జిల్లా పొదిలి, దర్శి, మరి పామూరు, వింజమూరు, ఈ ఊళ్ళన్నీ ఇక్కడ ఏ ఊళ్ళో కందుకూరు, ప్రకాశం జిల్లాల ఊళ్ళన్నీ అనమాట. టంగుటూరు, కందుకూరు, మరి ఈ ఊళ్ళు మొత్తం నేను ఒక 40-50 క్లాసులకు వెళ్ళడం జరిగింది. మాస్టర్స్ ఒక్కదాన్నే. ఆ భయం ఎలా పోయిందో నాకు తెలియదు. అలాంటిది మరి అట్లా ఎంతో మందికి ఈ జ్ఞానం అందించడం జరిగింది. అందరూ కూడా మరి అట్లా నేను కూడా ఆ క్లాస్కి వెళ్ళొచ్చాక ఎంతో ఆనందం అనమాట. ఎనర్జీ ఎలా ఉండేది, ఎంత బాగా అనిపించేదో. ఎంత ఇదైపోయినా కూడా, ఎండలైనా కూడా మా వారు వచ్చేవాళ్ళు ఒక్కొక్క రోజు. వద్దులేండి మీరు మళ్ళీ ఎందుకు ఇద్దరం మళ్ళీ అని చెప్పి నేను బస్సులో వెళ్ళేదాన్ని ఎక్కువ. ఎండలు మే ఎండలు అనమాట. ఇప్పుడున్న ఎండల్లాగా బస్సులో కూర్చుంటే సీట్ కాలిపోతుంది. ఇట్లా ఇట్లా కాలుతుందంటే ఇంకా నేచర్కి నేను విశ్వానికి వర్క్ చేయడానికి వెళ్తున్నాను. నేచర్ నాకు కొంచెం చల్లగా ఉండేట్లంటే కిటికీలో అంటే చల్లగా గాలి వచ్చేది, వడగాలి పోయి. ఓ ఇది కూడా ఉంది చక్కగా. విశ్వానికి వర్క్ చేసేటప్పుడు నేచర్ హెల్ప్ చేస్తుంది అంటారు కదా. ఇట్లా అనుభవాలు జరుగుతూ ఉండేవి. 2000 చాలా క్లాసులు అయింది. మళ్ళీ 1 days పెట్టడం. ఇక్కడ ఓం సంజీవని అని 80/80 పిరమిడ్ ఉందన్నమాట ఒంగోలులో. దానికి మా వారు కూడా ఒక వన్ ఆఫ్ ది ట్రస్ట్ మెంబర్. అది కొంచెం బాగా చేయటం, క్లాసులు పెట్టించడం. అది 1 day క్లాసులు చాలా పెట్టించాం. తర్వాత 3 days పెట్టామన్నమాట. అలా జరుగుతూ ఉంటే 11 days పెట్టాలి. 11 days చాలా మంది మాస్టర్లు తయారవుతున్నారు, అడుగుతున్నారు. 11 days అంటే నాకు ఇన్నర్లోంచి వచ్చేది అనమాట ఈ క్లాసులు పెట్టాలి అని చెప్పి. అలా 11 days పెడదామని చెప్పి అనుకుంటే మా పిరమిడ్లో 80/80 దానిలో అప్పటికి 4 months నుంచి సప్లై లేదు. ఎందుకో రైల్వే ట్రాక్ ఉంటుంది అనమాట మధ్యలో. ఒక ఒంగోలుకి అక్కడికి 8 kilometers ఉంటుంది. అక్కడికి కొంచెం దూరం, మెయిన్ రోడ్ నుంచి వెళ్ళాలంటే దూరం రైల్వే ట్రాక్ ఉంటుంది. అది గేట్ వేస్తారు అనమాట. దానికి థర్డ్ లైన్ వేయడానికి కేబుల్ తీసేసారు. కరెంట్ లేదు ఒక 4 months నుంచి. కరెంట్ లేకపోతే మనం సప్లై లేకపోతే ఎలా చేస్తాము వర్క్? రెసిడెన్షియల్ వర్క్ షాప్ అంటే ఎంతమంది ఉండాలి? 30 మంది అలా రిజర్వేషన్ చేయించుకుంటే రిజిస్టర్ చేయించుకున్నారు. జీకే సార్ లండన్ నుంచి వస్తున్నారు అదే పనిగా ఇక్కడికి. విజయవాడలో పెట్టారు 11 days, ఒంగోలులో పెట్టాము. నేను ఈ డేట్కి వస్తానని చెప్పారు. September 20, 2023లో అన్నమాట. ఈ డేట్కి వస్తున్నానని చెప్పారు. మరి ఎట్లా? నాకు 11 days మరి సప్లై లేదు. నేనేమో బాగా నాకు లోపల పాంప్లెట్స్ వెళ్ళిపోయినాయి. అందరూ వస్తామని పెట్టారు. ఊళ్ళోనేమో ఒంగోలులో మీరు 11 రోజులు ఎట్లా పెడతారు, కరెంట్ లేదు, ఏం లేదు, ఆ పిరమిడ్లో అసలు వర్షాకాలం, రోడ్ లేదు అని అందరూ అనేవాళ్ళే. 11 రోజులు అక్కడ ఉండే వాళ్ళకి మీరు ఎలా ఇచ్చేస్తారు అని చెప్పి అంటే, అయినా పట్టుకు వదలలేదు మేము. చూద్దాం అని చెప్పి. సప్లై లేనిది ఏం చేస్తాం మనం? ఫ్యాన్లు తిరగవు, వాటరు ఉండదు, ఏమీ ఉండదు. ఇంకా వారం రోజులు ఉందనగా మరి అక్కడ డైరెక్టర్ ఒక ఆయన, మా వారి కొలీగ్ అనమాట, రిటైర్ అయిన ఆయన చెప్పారనమాట అంతకుముందు. ఇట్లా సప్లై లేదు సార్, మరి మేము క్లాస్ పెట్టాలనుకుంటాం అంటే, ఆయన డైరెక్టర్ కదా, హైదరాబాదు తిరుపతి అందరితో మాట్లాడి ఆ లైన్ వేసినప్పుడు
ఆ పిరమిడ్ కట్టినప్పుడు వీళ్ళకి తెలియదు, ఇల్లీగల్ అన్నారు. ఇల్లీగల్ లేదు, ఏం లేదు. వాడు మంచి క్లాసులు, మన క్లాసులకు వస్తుండేవాళ్ళు ఆయన. మంచి క్లాసులు పెడుతుంటే మనం చేయము, చేసే వాళ్ళకి ఇదైతే అని చెప్పి గట్టిగా అరిసి బోర్డు మెంబర్స్ తో వాళ్ళ కేబుల్ వచ్చేసింది అనమాట. రైల్వే స్టేషన్ ఆ కేబుల్ వేసారు. కేబుల్ వేస్తే మా వారి ఆనందం ఎంత కోట్లు ఇచ్చినా ఉండదు. అబ్బా కరెంట్ వచ్చిందని చెప్పి ఇంకా ఎగిరారు అనమాట. వెళ్ళి ఇంకా కరెంట్ వచ్చింది, వాటర్ కావాలి కదా. అంతకు ముందే చుట్టూ పిరమిడ్ చుట్టూ ఒక 1000-1200 ట్రక్కులు మట్టి తోలిచ్చారు. ఈ పైపులన్నీ అందులో పడిపోయినాయి. ఆ పైపుల్ని తీయాలి. ఎలా అంటే ఇంకా కరెంట్ వచ్చింది కదా, పైపులన్నీ 4 మనుషుల్ని తీసుకెళ్లి పైపులు తీశారు. చక్కగాను నీళ్ళు వచ్చినాయి, ట్యాంక్కి నీళ్ళు ఎక్కించారు. ఇక పిరమిడ్ క్లీన్ చేయాలి అంటే క్లాసులు పెడుతున్నాం కానీ పిరమిడ్ ఎక్కడ అంత డెవలప్ కాలేదన్నమాట. పెద్దదే, చాలా ఎనర్జీ ఉంది. ఓం సంజీవిని అని మనం కూర్చుంటే అనుభవాలు వస్తాయి. ఇంత మంచి పిరమిడ్ అన్నమాట. అయితే ఈ పిరమిడ్ క్లీన్ చేయాలి. ఇంకా వారం రోజుల దాకా త్రిపురాని, కనిగిరి అమ్మాయి, పవను వీళ్ళందరూ వచ్చారనమాట. వచ్చి చక్కగా పిరమిడ్ క్లీన్ చేయటం. వారం రోజులు వీళ్ళ కారులో తీసుకెళ్ళటం, అందరినీ మన ఇంట్లోనే ఉండేవాళ్ళు, క్లీన్ చేయడం, అన్నీ ఇది చేయడం చేసాం. అమ్మయ్యా ఇంకా అనుకున్నాం రోడ్డు కావాలి. వర్షాకాలం రోడ్డు లేకపోతే మరి బురదకుంటే బళ్ళు రావు, వచ్చే వాళ్ళకి ఇబ్బంది కదా అని చెప్పి సిద్ధా నాగేశ్వరరావు గారు డైరెక్టర్ కదా ఒంగోలేగా, తెలుసు అనమాట బాగా వాళ్ళు. సార్ ఇట్లా అని మా వారు నేను రోడ్డు కావాలి సార్, మీది గ్రానైట్స్ కదా, ఆ మట్టి వేస్తే కొంచెం కొన్ని ట్రక్కులు వేస్తే మేము ఇట్లా 11 days క్లాసులు పెడుతున్నాము, మీరు ఏదైనా హెల్ప్ చేయాలి సార్ తప్పకుండా అంటే, లేదమ్మా ఇప్పుడు ట్రక్కులు ఏం లేవు, 10,000 ఇస్తాను మీరు చేయించుకోండి అన్నారు. డబ్బులు కాదు సార్, ముందు అక్కడ వర్క్ కావాలి అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళ అమ్మాయి ప్రశాంతి అని ఉంది, నాగేశ్వరరావు గారి అమ్మాయి. అమ్మ నేను చూసుకుంటానులే, వాళ్ళకి కూడా ప్యారిస్ అనమాట. మేము చేద్దామని చెప్పి వాళ్ళు ఇచ్చేసారు. ఒక 3 ట్రక్కులు అట్లా అది వేసారు, గ్రానైట్ ఇప్పుడు అనమాట. వేసిన తర్వాత గుట్టలు, ఆ గుట్టలకి డోజులు చెయ్యాలి కదా, సదరం చేయటానికి డోజులకి 12 ఏళ్ళు అయింది, వాళ్ళు ఇచ్చిన 10 ఏళ్ళు కాకుండా. అలా అలా జరిగిందనమాట. అంటే మనం ఒకటి సంకల్పం పెట్టుకుంటే ఎన్నో ఎదురవుతుంటాయి. ఇంకా అందరూ వచ్చారు, చక్కగా 30 మంది ఉన్నారు. వంటకి విశ్వనాథ్ రెడ్డి సార్, మీకు ఐడియా ఉందేమో, తాడిపత్రి, చాలా మంచి మాస్టర్. వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చాడు వంటకి. ఇక మాస్టర్లు అందరికి రిజర్వేషన్ చేయించాం, మాస్టర్లు రావాలి వైజాగ్ నుంచి, హైదరాబాద్ నుంచి అట్లా. ఎంతో చక్కగా ఫ్యాన్లు, వాళ్ళకి మంచాలు కూడా మేము కొనేసాం పిరమిడ్ లో. కింద పడుకోమంటే వాళ్ళకి మంచాలు కూడా అరేంజ్ చేయటం జరిగిందనమాట. అలా చేస్తూ ఉంటే మరి ఎంతో అద్భుతంగా క్లాసులు. ఈ మాస్టర్లు రావాలి కదా. ఇంకా మావారు నేను స్టేషన్కి వెళ్ళి రోజు ఆ మాస్టర్ తీసుకొచ్చి మన ఇంట్లో రాత్రికి పెట్టుకోవడం, ఉదయాన్నే వర్క్షాప్ తీసుకెళ్ళడం. అలా ఆ 10 రోజులు 11 రోజులు అలా జరిగేది. పగలంతా వర్క్షాప్ చూసుకోవడం, రాత్రి పూట మళ్ళీ కొత్త మాస్టర్ని తీసుకొచ్చి వీళ్ళని ఈ ఉదయం ఈ డే టైం చెప్పిన వాళ్ళేమో ఎక్కించడం, వాళ్ళని తీసుకురావడం. ఇలా 11 రోజులు మేమే తిరిగాము. ఒక డ్రైవర్ని పెట్టుకోవాలని ఆలోచన. పోనీ డ్రైవింగ్ రాదు వాళ్ళకి, మాస్టర్లు ఉన్నారు కానీ డ్రైవింగ్ రాదు ఈ మాస్టర్లకి. ఇంకా ఇద్దరు అలా తిరిగి తర్వాత అనుకున్నాం అంతా అయిపోయా, అలసిపోయాం బాగా తిరగడం, పగలంతా ఇచ్చేది. కానీ తెర వెనక ఉండి చేసేవాళ్ళు, తెర ముందు మనకు కనిపిస్తున్నాం, తెర వెనక ఉండే చేసేవాళ్ళు, ఎంతో వంట చేసేవాళ్ళు కానీ, అక్కడ ఫోటోలు దేవరాజ్ సార్ ఆయన ఫోటోలు తీసేవాళ్ళు. చక్కగా ఎంత అద్భుతంగా జరిగిందో. ఈ రోజున ఆ 30 మంది కూడా వర్క్ చేస్తున్నారు, అందరూ వర్క్ చేస్తున్నారు. ఎవరు కూడా, నేనైతే వదిలేదాన్ని కాదు, వాళ్ళకి ఫోన్ చేసి మేము బుక్స్ చదువుతున్నారా, మీరు ఏ వర్క్ చేస్తారు, కౌన్సిలింగ్ కూడా చేస్తాను అనమాట నేను. అలా చేయటం జరిగిందనమాట. అట్లా మాస్టర్లు తయారయ్యారు. మాస్టర్స్ ఎంతో అద్భుతంగా. మరి 2003లో అలా పెట్టాం కదా. 2022లో సారు, పత్రి సారు, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం, పాపాళ్ళ ఇంట్లో ఎన్నాళ్ళు ఉంటాము అని చెప్పి ఎప్పుడో 30 ఏళ్ళ నాడు కొన్న స్థలం అయితే ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం అనమాట. ఇక్కడ పిరమిడ్ కట్టాం. కడితే పత్రి సార్ రావాలి కదా, 22లో అనమాట. ఆయన ఇంకా బాడీ వెకేట్ చేయక ముందు వచ్చారు. ఒక శివరాత్రికి కాసిన ఆయన ఆశ్రమానికి వచ్చి మళ్ళీ చేంకుర్తిలో సిద్ధా నాగేశ్వరరావు గారు ఆత్మీయ ఆహ్వానం, వాళ్ళకి ఇది చెయ్యాలి అని చెప్పి, షష్ఠపూర్తిలా చెయ్యాలి అని చెప్పి వాళ్ళు 3వ రోజు మన ఇంట్లో ఓపెనింగ్ పిరమిడ్.
చక్కగా వచ్చారు. వస్తే నా కళ్ళల్లో చూస్తూ శివ శివ అని పెట్టారు. మీ అనుభవాలు చెప్పండి మేడం అంటే, సార్తో ఎప్పుడు పత్రి సారు పిరమిడ్లు ఇవే కనిపిస్తుండేవి అనమాట నాకు. ఇట్లా సార్ కనిపించడం, నాకు బయటికి వెళ్ళమని చెప్పడం, ఇవన్నీ అనుభవాలు చెప్పిన తర్వాత మరి సారు మరి ఈ శ్వాస ఉన్నంత వరకు తన్ మన తన్ చేస్తాం సార్ అని చెప్పి ఆయన దగ్గర అలా తీసుకోవడం జరిగింది. మరి మా వారు కూడా అదే నోట్ వెంట వచ్చింది అనమాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి క్లాసులు తన్ అంటే ఈ శరీరంతో వెళ్ళి క్లాసులు చెప్పటం, మనసుతో క్లాసులు చెప్పటం, మనకున్న దానిలో ఇవ్వడం అంటే ఇట్లా జరుగుతుంది మాస్టర్స్ అద్భుతంగాను. ఆ రోజు సార్ వచ్చారు కదా, వచ్చిన తర్వాత అంతకు ముందు ఇంట్లోకి రాలేదు కదా, ఆ పిరమిడ్ అప్పుడు ఇంట్లోకి రమ్మంటే రాలేదు. సార్కి ఆరాలు తెలుస్తాయి, వాళ్ళకి అన్ని తెలుస్తాయి కదా. ఇక్కడ సార్ ఇంట్లోకి రండి అంటే ఇంట్లోకి వచ్చి 2 గంటలు కూర్చొని చక్కగా స్వీట్ తింటూ, మేడం అద్భుతం మేడం, మీ ఎనర్జీ బాగుంది అని, ఇంకా ఎవరికి మీకు స్వీట్ లేదు, నేనే ఒక్కడనే తింటా, ఆకలిగా ఉన్నారు ఆ రోజు పాపం అని చెప్పి జోక్ చేయటం, అందరూ ఒక 60-70 మంది మాస్టర్స్ రావటం, అద్భుతంగా సార్ ఇంట్లో కూర్చొని వెళ్ళడం జరిగింది అనమాట. అట్లా అంటే అప్పటికున్న నాలెడ్జ్కి ఏంటి, గృహస్థ ధర్మం కదా వండి పెట్టాలనుకున్నాం. ఇప్పుడు ఏంటి, శాకాహారులే ఇంట్లోకి కూడా రెంట్కి వస్తున్నారు అనమాట. ఇంట్లో చెయ్యము ప్లస్ శాకాహారులు. మన నాలెడ్జ్ పెరిగే కొద్దీ మనకు కూడా అర్థమవుతూ ఉంటుంది అనేది అర్థమైంది. అప్పటి నుంచి ఇక 11 days చేయడం 2023లో చెప్పాను కదా, ఇప్పటి వరకు మాస్టర్లు తయారవటం. తర్వాత ఇక మళ్ళీ బొల్లాపల్లిలో ఈ మధ్య లాస్ట్ ఇయర్ అక్టోబర్లో మళ్ళీ పెట్టాము అనమాట 11 days పెడితే చక్కగా ఎంతో మంది వచ్చారు. దానిలో కూడా కొంతమంది మాస్టర్లు తయారయ్యారు అద్భుతంగా. వీళ్ళందరూ క్లాసులు, ఇప్పుడు నేను క్లాసులకు వెళ్తున్నాను కానీ చాలా తక్కువ ఆఫ్లైన్కి వెళ్ళడం, ఆన్లైన్లోనే క్లాసులు చేస్తున్నాను. మరి వీళ్ళందరినీ కూడా మళ్ళీ పోకుండా వెనక్కి అందరినీ ఒక 120 మంది L1 చేశారు. అంటే అంతా పత్రి సార్ సబ్జెక్టే మాస్టర్స్. ఇది పత్రి సారుని మరి జీకే సార్ని, నువ్వు డాక్టర్ కదయ్యా, ఈ సబ్జెక్ట్ నువ్వు తీసుకో. ఒక చెట్టు పత్రి సార్ అయితే పెద్ద వృక్షం, మరి మూలం ఏంటి, ఏళ్ళు మూలం పత్రి సారు, ఈ కొమ్మలు రెమ్మలు అన్ని ఒక జీకే సారు, న్యూటన్ సారు, మరి ఇంకా వీళ్ళందరూ శివరామప్ప, వీళ్ళందరూ కూడా అనమాట. జీకే సార్ ఒక పిల్లర్ అనుకోండి, మరి న్యూటన్ లక్ష్మి సారు, తటవర్తి వాళ్ళు, వీళ్ళందరి ద్వారా అలా జరుగుతూ ఉందన్నమాట. సార్ తయారు చేసిన వాళ్ళే కదా. ఇంకా అట్లా పత్రి సార్ ఏ చెప్తే అది చేసేవాళ్ళు. ప్రతి బుక్ కూడా చిన్న బుక్ 20 రూపీస్ ఉంటుంది. సబ్జెక్ట్ నేను ఇంకో రోజు చెప్తాను. అది ఆ చిన్న బుక్ లో ఎంత నాలెడ్జో అది ప్రింటింగ్కి వెళ్ళే ముందు సార్కి పత్రి సార్ చూపించే ప్రింటింగ్కి వెళ్ళేదన్నమాట. ఇవి నాన్ ప్రాఫిటబుల్ వర్క్ ఈ బుక్స్ అంతా కూడా. ఆ బుక్ లో ఎంతో నాలెడ్జ్, షుగర్ ఎందుకు వస్తుంది, బీపీ ఎందుకు వస్తుంది, మరి థైరాయిడ్ ఎందుకు వస్తుంది, ఎలా తగ్గించుకోవాలి, కాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, ఎలా తగ్గించుకోవాలి, ఈ చేతుల నొప్పులు ఎందుకు వస్తాయి అంటే ఇవ్వడం తీసుకోవడం తెలియట్లేదు, ఈ భుజాలు ఎందుకు వస్తాయి, షోల్డర్స్, ఫ్రోజన్ షోల్డర్ అంటాం కదా, ఇవి బాధ్యతలు తప్పించుకుంటే వస్తాయి. ఇట్లా చాలా నాలెడ్జ్ ఉంటుంది మాస్టర్స్ ఇందులో, ఈ బుక్స్ లో. ఇది చదివాకే నా గుణాలన్నీ కూడా మార్చుకున్నాను నేను. అంతకుముందు మరి భయం పోయింది నాకు, మరి ఫ్యాటీ లివర్ ఉంది, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఆపరేషన్ అన్నది కూడా నేను తగ్గించుకున్నాను పూర్తిగా. ఈ నాలెడ్జ్ అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ అన్నారు కదా, మనం ఎప్పుడైతే జ్ఞానం తీసుకుంటూ ఉంటామో మన కర్మలు దగ్ధమవుతూ ఉంటాయి, అనారోగ్యాలు ఈజీగా పోతాయి అనేది నాకు అర్థమైంది అనమాట. ఇది మాస్టర్స్. టైం ఉందా? ఇంకా 10 minutes ఉంది మేడం. ఓకే, ఇట్లా చేయటం జరుగుతా ఉంది మాస్టర్స్. ఇప్పుడు జూమ్ లో కూడా మళ్ళీ మేము స్టార్ట్ చేసి, రామకృష్ణ గారు అని ఉన్నారు జూమ్, మొన్న కూడా ఇందులో క్లాస్ చెప్పారు కదా ఒకరోజు, ఒక లింక్ తీసుకొని వీళ్ళందరినీ పెట్టి అందరూ స్వాధ్యాయం బుక్స్ చదవడం, ఈ నాలెడ్జ్ అంతా కూడా మర్చిపోకుండా మళ్ళీ వాళ్ళు ఇష్టమైన వాళ్ళు చెప్తుంటారు, లేకపోతే మేమే చెప్పడం అందించడం. ఎప్పుడు కూడా ఆధ్యాత్మికం మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు, మనం ముందుకు వెళ్ళాలి కానీ వెనక్కి వెళ్ళకూడదు. సార్తో ఈ మధ్య బాలి వెళ్ళడం జరిగింది, అక్కడ 25 years ప్లాన్ ఇచ్చారు.
లాంగ్వేజ్ నేర్చుకోవడం. అంటే మనం దేనికి కూడా వెనకాడకూడదు, ముందుకు అడుగు వెయ్యాలి. వయసుతో సంబంధం లేదు. ఇప్పటికి నాకు 66 సంవత్సరాలు. చక్కగా వెళతాను, అన్ని చూసుకుంటాం. కాళ్ళు నొప్పులు వచ్చినాయి నాకు, వస్తుంటాయి అన్ని, రాకుండా ఏముండవు. అంటే మనం జ్ఞానం నేర్చుకుంటూ ఉంటే వస్తూనే ఉంటాయి. దాని నుంచి ఒకటి నేర్చుకోవాలన్నమాట. మనం కోలాటం నేర్చుకున్నాను, నేను సంగీతం నేర్చుకున్నాను, మరి భాషలు హిందీ, ఇంగ్లీషు ఇప్పుడు నేర్చుకుంటున్నాను అనమాట. జర్మన్ కొంచెం కొంచెం అంటే ఏది కూడా మనం ఇంకా రేపు పోతామనగా ఈ రోజు కూడా ఏదో ఒకటి నేర్చుకోవాలి. నేర్చుకునేది ఇంకా ఏమీ లేదు అనుకునే వరకు మనం నేర్చుకుంటూనే ఉండాలి ప్రతిదీ కూడా. అప్పుడే మనం ఒక స్టేజ్కి వస్తాం అనమాట. ఇందులోనే కూరుకుపోకూడదు. మనం ఎప్పుడైతే ఇది తెలుసు అనుకున్నామంటే కాదు, చాలా మనం నేర్చుకోవాలి. చాలా నాలెడ్జ్ అసలు ఎంత ఉందో టైం సరిపోవటం లేదు. ప్లాన్ వేసుకోమంటారు సార్, డైలీ ప్లాను, మంత్లీ ప్లాను, ఇయర్లీ ప్లాను, 10 years ప్లాను, 25 years ప్లాన్ ఇచ్చారు. బాలి వెళ్ళాం సార్తో. మరి అన్ని అంటే ఒక గురువుతో ఉన్నప్పుడు మనకి ఆయనకి ఆరాలు తెలుస్తుంది, మనం ఏ వర్క్కి వచ్చాము అది చెయ్యాలి. మనం చెయ్యకపోతే మనకి మళ్ళీ డబ్బులు వచ్చి పడతాయి అన్నమాట. ఒక ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, యాక్సిడెంట్లు అవ్వచ్చు, ఒక సంఘంలో శారీరక, మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక తలాల్లో, ఈ 4 తలాల్లో మనకి ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి అన్నమాట. మనం నాలెడ్జ్, అందులో కొందరు ఏంటంటే నాకు నొప్పులు వచ్చినాయని, నాకు ధ్యానంలో ఆలోచనలు వస్తున్నాయని మానుకుంటారు. కానీ మానుకుంటే ఇప్పుడు 15 కౌన్సిలింగ్ చేస్తాము. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్న వాళ్ళ దగ్గరకు కూడా మనకి అనారోగ్యాలు వచ్చి వాళ్ళు వస్తున్నారు. మేము 15 ఏళ్ళ నుంచి చాలా సీనియర్స్ మేడం మేము. మరి అనారోగ్యం వచ్చిందంటే ఇక్కడ మార్చుకోవాలి. మనం ఇక్కడ మార్చుకోవడం లేదు. మెయిన్ ఇక్కడ ఆలోచన మార్చుకోవాలి. ఇప్పుడు వాటర్ కనుక పోస్తే మనం వాటర్ చెంబులో పోస్తే చెంబులో అవుతుంది, గ్లాసులో పోస్తే గ్లాసులో అవుతాయి, ఎందులో పోస్తే అందులో. అదే ఒదిగే గుణం నేర్చుకోవాలి. ఎలాంటి వాళ్ళతో అయినా కూడా మనం ఒదగాలి. ఒదిగినప్పుడే మనకి అన్ని వస్తాయి. ఓకే, మన పిల్లలే ఉంటారు, మన భర్తే ఉంటారు, అందరూ ఒకే రకంగా ఉంటారా? ఉండరు. కానీ అందరినీ మనం ఓకే 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 అనుకుంటూ ఉండాలి. మనం మారితే ఎదుటోళ్ళు మారుతారు ఆటోమేటిక్గా. అలా చాలా అనుభవాలు అనమాట నాకు. ఎంతో మంది మరి మాస్టర్స్ తయారయ్యి వాళ్ళని కూడా నేను నా పిల్లల్లాగే అనుకుంటాను. నాకు ముందు నుంచి కూడా ప్రేమతత్వం అనమాట. నా పిల్లలే అనిపిస్తారు వాళ్ళు కూడా, మాస్టర్లు వీళ్ళందరూ కూడా. ఇంత వీళ్ళందరినీ కూడా ఎంతో ప్రేమగా అన్నమాట. వాళ్ళు కూడా అలాగే అమ్మ 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 అంటారు. అట్లా మనం ఎప్పుడూ కూడా ప్రేమతత్వం పెంచుకోవాలి. ఎప్పుడైతే ప్రేమతత్వం పెంచుకుంటామో ఆటోమేటిక్గా అందరూ మన దగ్గరికి వస్తారు మాస్టర్స్. మనం చేసే వర్క్ కానీ ఇంకోటి కానీ అందరూ ఒకటే కదా. ఇక్కడ మనం ప్రాపంచికంలో ఉంటున్నాం. ప్రాపంచికంలో ఉన్నప్పుడు ఉండాలి. ఒక పక్షికి 2 రెక్కలు ఎలాగో, ఒక రెక్క ప్రాపంచికం, ఒక రెక్క ఆధ్యాత్మికం. రెండు విధాలా ఉండాలి. కానీ ఇప్పుడు ఏమవుతుంది, మనం ప్రాపంచికంలో ఉన్నా తక్కువ, ఆధ్యాత్మికంలో ఎక్కువ ఉంటున్నాం. లేచిన దగ్గర నుంచి కూడా క్లాసులు ఏంటి, బుక్స్ చదవటం ఏంటి, టైం టు టైం అన్నమాట. సార్ అదే చెప్తారు, లేవగానే ముందు ధ్యానం చేసుకోండి. ఇప్పుడు పెట్టారు మీరు 5:30కి అలాగా, లేకపోతే 4కి లేచిన ముందు ధ్యానం చేసుకోండి. తర్వాత సంగీతం, ఒక బుక్ చదువుకోండి, ఏదో ఒక బుక్. తర్వాతే పనుల్లోకి దిగండి. అప్పుడు నేచర్ సపోర్ట్ చేస్తుంది మనకి, తప్పకుండా చేస్తుంది అనమాట. అంటే ఎకాఎకి లేచి మనం ఏమి చేసుకోకుండా పనుల్లోకి దిగామనుకోండి, అప్పుడు మనకి ఆ రోజంతా విసుగ్గా అనిపిస్తుంది. ఎప్పుడైతే ధ్యానం చేసి చక్కగా ఈ సంగీతము సరిగమలో ఎవరికి ఏది ఇష్టం అయింది అది ఓ బుక్ చదువుకొని అప్పుడు పనుల్లోకి వెళ్తే ఆ రోజంతా కూడా మనకి హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. అది నా అనుభవం కూడాను. నేచర్తో కాసేపు, నేచర్లో ఒక అరగంట నేచర్ను చూస్తూ ఉంటే, నేచర్తో కనెక్టివిటీ, ఆ పక్షులు, ఆకులు, ఆ చెట్లు ఎంత ఆనందంగా ఉంటుందో మనకి. అసలు నేచర్లో ఉంటే ఆ అనారోగ్యాలే రావు. ఇట్లా ప్రతి దాన్ని కూడా మనం చక్కగా మనం నెట్టుకుంటూ వెళ్ళడమే. ఎవరో ఏమో చేయరు. మనం మనని నాలెడ్జ్ తెలిసాక దాన్ని మనం అధిగమించాలన్నమాట. వెళ్ళాలి ముందుకి. వెనక్కి వెళ్ళామంటే మళ్ళీ వస్తూ ఉంటాయి. ఎంతో మంది అప్పుడు ధ్యానం చేసాం, మధ్యలో ఆపేసాం మేడం, ఇప్పుడు ఇట్లా వచ్చింది అన్నవాళ్ళు ఎంతో మంది వస్తారు కౌన్సిలింగ్కి.
ఎంతో అనారోగ్యాలు తగ్గటం, మరి మాంసాహారులకు మేము కౌన్సిలింగ్ ఇవ్వము అనమాట. వాళ్ళు మానేస్తేనే కౌన్సిలింగ్ ఇచ్చేది. అది ఒకటి. కౌన్సిలింగ్ లో కూడా తప్పనిసరిగా సార్ చెప్పేది ఏంటంటే మెడిసిన్స్ వాడుతూ ఉండాలి. వాళ్ళు ఒక నమ్మక వ్యవస్థ పెట్టుకుంటారు మైండ్ లో, ఆ మందు వేస్తే తగ్గుతుందని. ఎప్పుడైతే మెడిసిన్స్ వాడుతూ ధ్యానం చేస్తే చక్కగా అప్పుడు కొన్ని రోజులు అయ్యాక డాక్టర్ గారి టెస్ట్ చేయించుకుంటే ఇంకా నీకు తగ్గిందమ్మా, పర్లేదు. ఎలా తగ్గింది అంటారు చాలా మందికి. ఒక ట్యూమర్ ఉన్నా కూడా ఎలా తగ్గింది ఇది ఆశ్చర్యంగా అడుగుతారు. కానీ తగ్గుతుంది. మనం ఎప్పుడైతే ఇచ్చేసుకుంటూ ఉంటామో ఆటోమేటిక్ గా తగ్గుతాయి అన్నమాట. అలా మన చేతుల్లోనే ఉంది మన ఆరోగ్యం. మనదంతా మన చేతుల్లో ఉంది. ఎవ్వరూ కారణం అనుకోవటానికి కూడా లేదు. మన వాస్తవానికి ఆ కష్టాలు వచ్చినాయి, అది ఆర్థిక సమస్యలు వచ్చినాయి, సంఘంలో బాధలు వచ్చినాయి, ఇవన్నీ కూడా అనుకుంటాం. కానీ అన్నిటికీ మనమే ఎంచుకొని వచ్చాం కదా ఈ జీవితాన్ని. పైనుంచి వచ్చేటప్పుడు ఈ తల్లిదండ్రుల్ని, మరి అక్క చెల్లెల్ని, అత్తమామల్ని అందరినీ మనమే ఎంచుకొని వచ్చాం. ఎవరిని జడ్జ్ చేస్తాం? నో కామెంట్, నో జడ్జిమెంట్ అన్నారు కదా పత్రి సార్. ఒక్క మాటలో చెప్పేవాళ్ళు, నో కామెంట్, నో జడ్జిమెంట్. ఎవరిని జడ్జి చేయడానికి లేదు. ఇదన్నమాట. మరి నా అనుభవాలు అయితే ఇంకా ఉన్నాయి, కానీ టైం అయినట్టుంది మాస్టర్స్. మరి ఇంకో రోజు సబ్జెక్ట్ దాని గురించి అయితే విపులంగా ఎప్పుడన్నా వీలైన రోజు చెప్తున్నాం మాస్టర్స్.